ప్రస్తుతం మనమైతే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మనతో పాటు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎలా ఉంది, క్యాంపెయినింగ్స్ అవి ఎలా నడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? ఫైన్, చాలా రోజులు అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, చెప్పండి అసలు ఇక్కడ ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి క్యాంపెయినింగ్స్ అవి, అసలు ఏంటి గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? మీరు ఇప్పుడు చూసారా మీటింగ్లో దాదాపుగా 11 o'clock వచ్చి కూర్చున్నారు వాళ్ళు. అంతసేపు కూర్చున్నారు. ఇండికేషన్ ఏంటి? ఈ పార్టీ మీద నమ్మకం, ఇక్కడున్న స్థానిక నాయకుడు మహేష్ రెడ్డి మీద నమ్మకం, కేసీఆర్ మీద నమ్మకం, క్యాండిడేట్ని గెలిపించుకోవాలని తాపత్రయం. మామూలుగా మేము ఎలక్షన్స్ చూస్తూ ఉంటాం, 1 or 2 hours కాగానే ఇరిటేట్ అవుతుంటారు. కానీ నేను ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే 5-6 hours అయినా కూడా వెయిట్ చేసి మేము చెప్పింది బాగా విని మేము వెళ్ళిన తర్వాతనే వాళ్ళు వెళ్తున్నారు. ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఆలోచన. కేసీఆర్ని బోడగొట్టుకున్నాం, బాగానే చేశాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి మహేష్ బాగానే చేసిండు కదా, అనవసరంగా బోడగొట్టుకోమనే ఫీలింగ్ పబ్లిక్లో వచ్చింది. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందమ్మా, పోలింగ్ బట్టి ఉంటుంది, మంచి మెజార్టీతోనే గెలుస్తాం. రైట్. మరి పార్టీ నుంచి కూడా ఇంతమంది అంటే మంచి మంచి లీడర్స్ వెళ్ళిపోయారు. సో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ డౌన్ అయిపోయింది అన్న మాటలు బయట బాగా వినపడుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ ఈడ మా దగ్గర సిట్టింగ్ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. రంజిత్ రెడ్డి గారికి సెకండ్ టైం కూడా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఉదాహరణకి ఇక్కడే మీటింగ్ కూడా పెట్టున్నారు. సెకండ్ టైం ఆయన క్యాండిడేట్ అని చెప్పి కేటీఆర్ గారు వచ్చి ఒక 2-3 మీటింగ్స్ అటెండ్ చేసి ఆయనను చెప్పేసి క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళాడు ఆయన. దానివల్ల ఏమైపోయింది? ఎందుకు వెళ్ళాడు? కేసీఆర్ గారు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు, ఎందుకు వెళ్ళాడు? అసలు ఈయన ఎవరో తెలియకుండా కేసీఆర్ పంపిస్తే కదా మేము గెలిపించుకున్నాము అనేది పబ్లిక్లో థాట్ వచ్చింది. క్యాడర్లో కూడా అదే ఆలోచన వచ్చింది. ఈయన చేసింది మిస్టేక్ కదా, అంటే రూలింగ్లో లేకపోతే వెళ్ళిపోతారా అనేది వచ్చింది. కాబట్టి చాలామంది రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, చాలామంది నాయకులు పోయి ఉన్నారు. అధికారం ఉన్న రోజులు గమ్మున ఉన్న వాళ్ళు అధికారం పోగానే ఈరోజు పార్టీ మారి ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. 10 ఏళ్ల నుండి కేసీఆర్లో లోపం ఎందుకు కనిపించలే, 10 ఏళ్ల నుండి పార్టీలో లోపం ఎందుకు కనిపించలే, 10 ఏళ్ల నుండి ప్రభుత్వ పనితీరు ఎందుకు గమనించలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది అనేది పబ్లిక్ తప్పకుండా ఆలోచిస్తారు. రైట్. అంటే నేను ఇంకొకటి బయట బాగా విన్నమాట ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నంత వరకు చేవెళ్ళలో రంజిత్ రెడ్డి గెలవడం కష్టం, బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది, ఇది తథ్యం అని చెప్పేసి అని బయట బాగా వినపడుతున్నమాట. ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు రంజిత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి అని కాదు, నా పార్టీ క్యాండిడేట్ గెలవాలని నేను డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరైతే డిసైడ్ చేవెళ్ళ పార్లమెంట్లో మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి గమనించండి అమ్మా. ఫస్ట్ కేసీఆర్ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని పంపించారు. ఇక్కడేం పరిచయం కాదు, వాళ్ళ తాత ఉన్నాడు కాబట్టి అదొక బేస్ చేసుకొని కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలిచారు. తర్వాత రంజిత్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో అసలు ఎవరికీ పరిచయం లేదు. రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు. కేసీఆర్ మీద నమ్మకంతో ఇక్కడున్న ప్రజలు నాయకులు అందరూ కూడా గెలిపించి పంపించారు. ఈరోజు కాసాని గారిని పంపించారు. కాసాని గారికి అంతో ఇంతో ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ గ్రామాలలో సత్సంబంధాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. బట్ ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్న వ్యక్తిని ఫస్ట్ టైం డిసైడ్ చేసి కేసీఆర్ గారు ఇక్కడ పంపించారు. తప్పకుండా గెలిపించాలని నేనే కాదు, మా ఎమ్మెల్యేస్ కానీ, మా ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ, మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకే తాటి మీద ఎట్టి పరిస్థితులలో మన పార్టీని మనం గెలిపించుకోవాలి, మన క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలనే ప్రయత్నమే తప్పిస్తే రంజిత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కాదు మాకున్నది. రంజిత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళొద్దు, తుపాకుతో కాల్చేస్తాను, ఆ ఇంటి మీద కాకిని ఇక్కడ తెచ్చుకొని నేను కాల్చేస్తుండని మాకు అర్థమైంది. ఈరోజు ఈ పార్లమెంట్లో, చేవెళ్ళ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీని గెలిపించడానికి ఎంత తాపత్రయపడుతుండో మాకు తెలుసు. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మంచి వ్యక్తి అని రేవంత్ రెడ్డి చెప్తే నీ పక్కనున్న రంజిత్ రెడ్డి మంచి వ్యక్తి కాదనే కదా. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్కి అంతా ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చినట్టే కదా. కానీ మా వాళ్ళు ఈరోజు కసితో ఉన్నారు. కేసీఆర్ గారిని ఈరోజు కేసీఆర్ గారు కాలు ఫ్రాక్చర్ అయిపోయి కూతురు ఇబ్బందులలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి మోసం చేశాడు. అది తప్పు అంటున్నాం మేము. ఆయన తీసుకున్న సమయం, నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పు అంటున్నాం మేము. అదే ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. ఏం తక్కువ చేశాడని అసలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, మోసం చేయాల్సి వచ్చింది. రెండవది, ఈ ప్రాంతంలో ఉన్న గౌరవ శాసనసభ్యులు, ఎక్స్ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ రోజు రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేసిన వాళ్ళే ఈరోజు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. పార్టీ లీడర్ వారు నిర్ణయించిన క్యాండిడేట్ని గెలిపించి పంపిస్తాం, ప్రజలు కూడా అదే నిర్ణయం చేసుకొని ఉన్నారు ఈరోజు. రైట్. అయితే మరొక విషయం ఏంటి, ఇప్పుడే మీరు ఒక విషయం చెప్పారు, కవిత కష్టాల్లో ఉంది, అలాగే కేసీఆర్ గారు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా జనంలోకి వెళ్తున్నారు. ఇలాంటి టైం అప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని. రైట్. అయితే జనాల్లోకి అంటే ప్రజల్లోకి చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా అంటే సానుభూతి పొందుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పటికీ? అంటే చాలా వరకు ఈ విషయాలు ఎక్కువగా నెగిటివిటీ ఉంది, ఎందుకంటే కవిత గారి మీద బాగా నెగిటివ్ ఉందని బయట ప్రజల్లో బాగా చర్చ జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు?
సానుభూతి మీద ఓట్లు అడుగుతలేం మేము ఇప్పుడు. సానుభూతిని చూపించి ఓట్లు అడుగుతలేం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అంతకుముందు తెలంగాణ సాధించడానికి ఏ విధంగా ఒక్క దగ్గరికి అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చాడు, తెలంగాణ సాధించాడు. సాధించిన తెలంగాణను ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్క విషయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా చేసుకొచ్చారు, ఒక విజన్తో ఏ విధంగా పనిచేశాడు కేసీఆర్ గారు. ఎక్కడ తీసుకున్న ఒక విజన్తో పనిచేశాడు. ఏ వర్గాన్ని తీసుకున్నా ఆలోచింపజేసే పనులే చేశాడు. కాబట్టి ఇవన్నీ గమనించి ఈరోజు రైతు బంధు ఎవరైనా ఊహించారా? ప్రపంచంలో ఎప్పుడైనా అనుకున్నారా రైతు బంధు వేస్తాడు, రైతు బంధు అని? మన దగ్గర మొదలుపెట్టారు కదా. ఇంటింటికి నల్లా ఇచ్చి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తే కానీ ఓటు అడగనని ఎవరైనా అన్నారా ఇంతవరకు? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్లో నీళ్ళు వస్తున్నాయి అట్లా నల్ల ద్వారా, కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఈరోజు కేసీఆర్ కిట్, ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇవ్వాలనే ఆలోచన ఏ ప్రభుత్వమైనా చేసిందా? అది కేసీఆర్ గారు ఆలోచన కల్పించింది. ఇవన్నీ ఒకటి ఒకటి గుర్తుపెట్టుకుంటే, అసలు ఎప్పుడో కాకతీయ కాలం నాటి చెరువులు పొడికతీతలు తీయకుండా పడి ఉంటే రాగానే ఫస్ట్ చెరువుల పొడికతీతలు తీసి దాని మీద జీవనాధారంగా బతుకుతున్న వాళ్ళకి చేపలేసి కొంత ఊరట కలిగించున్నాడు కదా. ఇట్లా చాలా కార్యక్రమాలు. ఒక రైతు చనిపోతే రైతు కుటుంబం రోడ్డున పడేది. అట్లాంటిది రైతు బీమా లాంటి కార్యక్రమం తీసుకొచ్చి వారం రోజుల్లో వాళ్ళ ఇంటికి 5 లక్షలు పంపిస్తున్నాడు కదా. ఇవి కదా కేసీఆర్ చేసుకొచ్చింది. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ని ఏ విధంగా మార్చున్నారు. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేయడంతో ఎక్కడ లేని ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి ఎందుకు వచ్చినాయి? అవి రావడం వల్ల దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఇవన్నీ తప్పకుండా గమనించున్నారు కాబట్టి ఇక్కడున్నంతా కూడా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండే గెలుచున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఏ విధంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతాను రాష్ట్రాన్ని అన్నారు, ప్రతి దాంట్లో మొదటి స్థానంలో ఉంచారు. రైతుకి ఒక భరోసా అనేది, కేసీఆర్ భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికే గమనిస్తున్నారు. రైట్, ఈ మధ్య కాలంలో బాగా కరెంటు కోతలు ఎక్కువైపోయాయి అని అంటున్నారు రైతులు కూడా. అంటే నేను ప్రత్యేకంగా రైతుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళే నాకు చెప్తున్నారు 3 గంటలు పోతుంది, తెల్లవారుజాములు కూడా కరెంట్లు పోతున్నాయి అని చెప్తున్నారు. అలాగే నీటి కొరత కూడా వచ్చింది, వాటర్ కూడా పెద్దగా ఇక్కడ అందట్లేదు, రావట్లేదు అని చెప్పేసి అని రైతులు కానివ్వండి, లేకపోతే వాటర్ బిల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి సిటీలో కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఏం చెప్తారు? అలాగే రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, అసలు ఒక సీఎం పదవిలో ఉండి ఆయన ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? గత 3 నెలల నుండి అబ్జర్వ్ చేస్తుంటే ఒకటే అర్థమవుతుందమ్మా, రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేశారు. మైక్ పట్టుకుంటే కేసీఆర్ని తిట్టడం ఒకటే మొదలుపెట్టినారు. రేవంత్ రెడ్డి గారు తిట్టడానికి మంత్రులు పోటీ పడుతూ ఉన్నారు. ఏదైనా కరెంట్ వస్తలేదని మేము చెప్తే మమ్మల్ని ఏమో తిడుతున్నారు. మరి ఇప్పుడు రైతులే చెప్తున్నారు కదా కరెంట్ వస్తలేదని. 24 గంటల కరెంటు తెలంగాణ రాకముందు 7 గంటలు చక్కగా వచ్చేలేదు నాకు కరెంట్. అట్లాంటిది 24 గంటల కరెంటు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అంటే దాన్ని చెడగొట్టి ఈరోజు అంటే వీళ్ళకి అర్థమైందంటే పాలన అస్తవ్యస్తం చేసేస్తారు. వీళ్ళకి పాలనలో అనుభవం లేదు కాబట్టి కేసీఆర్ గారేమో పాలన గాడిలో పెట్టి సిస్టమ్ సెట్ చేస్తే వీరేమో పాలన అస్తవ్యస్తం చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పటికీ ఎక్కడ పోయినా పవర్ కట్ ఉంటుంది, మీరు అన్నట్టు వాటర్ ప్రాబ్లం ఉంది, ఎప్పుడు లేని ట్యాంకర్లు బయటికి తీస్తున్నారు, ఎప్పుడు లేని ట్యాంకర్లు కొంటా ఉన్నారు వాటర్ సప్లై కోసం. ఈరోజు పవర్కి సంబంధించి ఇన్వర్టర్స్, జనరేటర్స్ మళ్ళీ కొంటూనే ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మార్పు రావాలని ఏదైతే పేరు చెప్పుకొని వచ్చినారో ఇలాంటి మార్పు కాదు కదా. కాంగ్రెస్ వచ్చిందంటే కష్టం వస్తుంది అనే లెవెల్ ఈరోజు తీసుకొచ్చిండ్రు వ్యవస్థని. ఫ్రీ బస్ గురించి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారి పాలనను అందుకే గుర్తు చేసుకుంటున్నారు. ఫ్రీ బస్ ఇవ్వడం అభినందనీయమే, సంతోషమే. బట్ చాలా మంది ఆడవాళ్ళు మాకు అసలు ఆ ఫ్రీ బస్ ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడు సంతోషమే, కానీ మేమేమంటున్నాము, ఈరోజు నేను ఆడ ఫ్లెక్స్లు చూసుకుంటూ వచ్చిన హైదరాబాద్లో ఏమనేసారమ్మా, 43 లక్షల మందికి మహిళా కుటుంబాలకి 43 లక్షల కుటుంబాలకి ₹500 గ్యాస్ ఇచ్చేసాం అనేసారు. 47 లక్షల మంది కుటుంబాలకి ఫ్రీగా పవర్ ఇచ్చేసాం అనేస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే మొన్న ఒక మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో 18 years నిండిన ప్రతి ఆడబిడ్డకి 2500 వేసేసామని మాట్లాడారు. ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చారమ్మా. ఇంతకుముందు బస్సు వస్తుందంటే 2 ఆడవాళ్ళు నిల్చుంటే గౌరవప్రదంగా బస్సు ఆపి బస్సులు ఎక్కించుకొని పోయేవాళ్ళు. కానీ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుండి 4 ఆడవాళ్ళు కనిపిస్తే 40 కిలోమీటర్ల స్పీడ్ ఉన్న బస్సుని 100 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళకు గౌరవం లేకుండా కసురుకుంటున్నారని మా మహిళా సోదరిమణులే చెప్తా ఉన్నారు. ఫ్రీ బస్ వేసినప్పుడు బస్సెస్ పెంచాలా, ఎక్కడ ప్రతి ఊరికి బస్సు పెట్టేట్టు చూసుకోవాలి. ఉన్న బస్సులన్నీ కట్ చేసేసారు. ఇప్పుడు మా మహిళా సోదరిమణులు ఏమంటున్నారు, అయ్యా నువ్వు ఇస్తాను 2500 మాకు ఫ్రీ బస్ ఏం అక్కర్లేదు, ముందు అది ఇచ్చేయమని అడుగుతున్నారు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. December 9 అన్నాడు, December పోయింది, January పోయింది, February, March, April, May కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమంటుండో August 15th అంటున్నాడు. అంటే ప్రజలకు అర్థమైపోయింది ఎలక్షన్స్ కోసమే వీటన్నిటి పోస్ట్పోన్ చేస్తున్నాడు ఆయన ఇవ్వడమే స్పష్టంగా అర్థమైపోయింది. రైట్ మ్యామ్. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ప్రధానంగా చూపిస్తుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మా సీఎం మా కేసీఆర్ గారే చెప్పారు, మా అధ్యక్షులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కొక్క అడుగు ఎట్లేసని చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. చిన్న రిపేర్ చేస్తే అయిపోయేదానికి ఇంత పెద్దగా చేస్తుందని చెప్పారు.
దానికి సంబంధించి క్లారిటీగా 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. పవర్ గురించి కానీ, ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ, కాళేశ్వరం గురించి కానీ 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రభుత్వం దగ్గర ఉంది ఇప్పుడు. అలాగే బీఆర్ఎస్ పార్టీ లీడర్ని ఈ మధ్య కాలంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారండి. నిన్న కాక మొన్న క్రిషాంక్ గారిని కూడా అరెస్ట్ చేశారని ఈ రోజే ఆయనకు బెయిల్ వచ్చింది. సో ఆయన విషయంలో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? క్రిషాంక్ ఒక్కనే కాదు, కింది స్థాయిలో మా కార్యకర్తలు ఎవరున్నా కూడా వాళ్ళని అదే బెదిరిస్తున్నారు. మీరు ఎక్కువ చేస్తుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, వచ్చి మా పార్టీలో చేరండి, లేకపోతే కేసులు అయితే ఇలా బెదిరించే ప్రయత్నం కింది నుండి జరుగుతుంది, గ్రామాల నుండి. అందుకే కేసీఆర్ గారు మాకు ఒక మీటింగ్లో చెప్పాడు, ఎవరు కేసులు పెట్టినా భయపడేది లేదు, పార్టీ కోసం నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం జైలు పంపించినా కూడా కొట్లాడి బయటకు వస్తాం, కానీ ఎవరికి భయపడేది లేదని ఖచ్చితంగా చెప్పాడు. మా అందరు కూడా క్యాడర్ అంతా అదే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. చివరిగా చేవెళ్ళ ప్రజలకు మీరు ఏమైనా చెప్తారా మా ఛానల్ తరపున? చెవెళ్ళ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు 13వ తారీఖు నాడు జరుగుతున్న ఎలక్షన్స్లో 1వ నెంబర్ మీద కాసాని జ్ఞానేశ్వర గారు నంబర్ ఉంటుంది, దాని మీద కారు గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి గతంలోకి ఇప్పటికి ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి, రాజనాథ్, మహేశ్వరం లాంటి ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేశారో ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాలు ఏర్పాటు చేసి, రంగారెడ్డిని 3 జిల్లాలు ఏర్పాటు చేసి, 3 కలెక్టరేట్లు ఏర్పాటు చేసి, 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఏ విధంగా పాలనను అందించారు కేసీఆర్ గారని దయచేసి గమనించమని. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చినాయి గమనించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారు పోయిన తర్వాత 5 నెలల పాలన ఏ విధంగా గాలికి వదిలేశారో దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈ రోజున్న ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రభుత్వం కావచ్చు, గట్టిగా ప్రశ్నించాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే అవుతుంది, కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కేసీఆర్ బస్ చేసుకొని బయటకు వచ్చాడు కాబట్టి మళ్ళీ రైతు బంధు సిస్టమేటిక్ వేయడానికి లైన్లోకి వచ్చారు. కేసీఆర్ బయటకు వచ్చారు కాబట్టి కరెంటు కట్టు కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చి పొలాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు పంట కొనాలనే ప్రయత్నం, ఈరోజు ధాన్యం కొనాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గట్టిగా అడగడానికి బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. అది పార్లమెంట్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా గట్టిగా ప్రశ్నించడానికి కేసీఆర్ గారికి బలాన్ని ఇవ్వండి. ఈరోజు పార్లమెంట్ అన్ని స్థానాలను కూడా గెలిపించి కేసీఆర్ గారికి బలాన్ని ఇచ్చి గట్టిగా, ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ గొంతు, తెలంగాణ గొంతు వినాలంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అందరు కారు గుర్తు కోటేసి గెలిపించమని కోరుతున్నాను.